అర్హులైన వారికి ఫస్ట్ చేసేటట్టు చూడండి, దాని తర్వాత మిగతా వారికి చేసేటట్టు చూడండి. ఎందుకంటే చాలా కష్టాలలో ఉన్నారు వాళ్ళు కూడా. అడిషన్స్ కూడా చేసుకోండి అమ్మా. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరైతే లైమ్ లైట్లో ఉన్నారు. మీరు కూడా బెల్ట్ షాప్స్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి సాధించాలి. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇరిగేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, పంచాయత్ రాజ్ R&Bలలో అయితే నేను సతాయించబోతున్నా. నాకైతే మా నియోజకవర్గంలో ప్రతి ఊరు, ప్రతి హ్యామ్లెట్ ఊరికి కూడా రోడ్ ఉండాలనేదే ప్రత్యేక దృష్టి ఉంటుంది. తప్పకుండా మీ ఎస్టిమేట్స్ రెడీ చేసుకొని నాకు ఇవ్వండి. ఆ శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను తప్పకుండా. మిగతాది పంచాయత్ సెక్రటరీలు మాట్లాడేది ఇంతకుముందు మీ రెగ్యులరైజేషన్ గురించి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ముందు కూడా చెప్పాను, మీరు చాలా ఇంపార్టెంట్, మీ మీదే బర్డెన్ ఎక్కువ ఉంటుందని చెప్పి. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను అని చెప్తాను. నేనే సహకరించుకుంటాను మీతో. దాంతో పాటు ఈరోజు రాని వాళ్ళని ఎంపీడీఓ గారు నాకు కొంచెం అదేమంటారు మీ షో కాల్స్ ఏవో ఇస్తారు కదా, ఇచ్చి కొంచెం రాని వాళ్ళని చూడండి. ఐ వాంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ టు బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ జనరల్ బాడీ మీటింగ్. నాకు యాబ్సెంటీస్ అనేది కనిపించుకుంటూ ఉండండి. ఇంకోటి మన ఆఫీస్ కొంచెం పేట్లు చూస్తున్నారు అప్పటి నుంచి. పేట్లు వేయించుకోండి, నీట్గా చేయించుకోండి. వచ్చే జనరల్ బాడీ మీటింగ్ వరకు కూడా మైక్ సెట్ వినిపించేటట్టు కొంచెం మా అందరికి కూడా వినిపించాలి. అవునా కాదా? ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతుంటే వినిపిస్తుందా? ఇంకా ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా సాల్వ్ చేసుకుందాం. ఇంకా నేను ఇక్కడికి వచ్చానంటే పార్టీలు మాట్లాడను. ముందు కూడా చెప్పిన, పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ వారైతే సంబంధం లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రజల కోసం పనిచేయడం ఇంపార్టెంట్. దాంట్లో మీరందరి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాను. సర్పంచ్ చాలా ఇంపార్టెంట్, ఎంపీటీసీ కానివ్వండి, మీరందరూ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఆ ఊరికి కానీ ఆ ఊర్లో సమస్యలు కూడా ప్రత్యేకంగా ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం ఇట్లనే ఉంటుందని కోరుకుంటున్నాను. చెప్పాలి. సర్పంచుల విన్నపం ఏమంటే మేడం, ఎస్ఎఫ్సి గ్రాంట్ ఏదైతే 9 నెలల నుంచి చెక్లు ఇచ్చినాము, ఇంతవరకు కూడా పాస్ కాలేదు. మేము దిగుబడికైనా దగ్గర ఇంతకుముందు చెక్లు అందరు చెప్పింది చెక్ల గురించి కూడా నాకు కొంచెం డీటెయిల్ లిస్ట్ ఇవ్వండి. ప్రతి మండల్ మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెడదాం. రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా చేసుకుంటూ వెళ్దాం. నాకు పెండింగ్ బిల్స్, చెక్స్, వాళ్ళందరూ పంచాయత్ సెక్రటరీలు అందరూ చెక్స్ గురించి, వీళ్ళందరూ చెక్స్ గురించి కూడా ప్రతిదీ డీటెయిల్గా నాకు ఇవ్వండి. దాన్ని బట్టి చేసుకుందాం. ఇప్పుడే ఏర్పడ్డది ప్రభుత్వం.